Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. So last two videos లో మనము first two types of capacitors చూసినాము. అది parallel plate capacitor and coaxial capacitor. సో ఈ వీడియోలో థర్డ్ అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ కెపాసిటర్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆ టైప్ ఆఫ్ కెపాసిటర్ ఏంటి? స్పెరికల్ కెపాసిటర్. స్పెరికల్ కెపాసిటర్. ఓకే, సో ఈ స్పెరికల్ కెపాసిటర్ గురించి డిస్కస్ చేసి ఈ స్పెరికల్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం. సో స్పెరికల్ కెపాసిటర్, సో స్పియర్ కదా, అవునా కదా? స్పియర్ కాబట్టి ఒక సర్కిల్ గీస్తాం చూడండి. ఓకేనా? స్పియర్ కాబట్టి ఒక సర్కిల్ గీస్తాం. రైట్, సో దీని చుట్టూ మళ్ళీ ఔటర్ సర్కిల్, దీని చుట్టూ మళ్ళీ మనము ఒక ఔటర్ సర్కిల్ గీస్తున్నాం చూడండి. ఓకే, సో స్పెరికల్ కెపాసిటర్ కాబట్టి ఈ స్పెరికల్ కెపాసిటర్ యొక్క ఇన్నర్ స్పియర్, ఔటర్ స్పియర్ ఉన్నాయి, అవునా? సో ఇన్నర్ స్పియర్ మనకు, ఔటర్ స్పియర్ ఉంది. మరి ఈ స్పియర్స్ రెండు కెపాసిటర్ గా ఎలా ఫామ్ అవుతాయి అన్నప్పుడు, ఇక్కడ ఇన్నర్ స్పియర్ దగ్గర మనకు అన్ని పాజిటివ్ చార్జెస్ కనుక రిసైడ్ అయినాయి అనుకోండి, ఇన్నర్ స్పియర్ దగ్గర మనకు అన్ని పాజిటివ్ చార్జెస్ కనుక రిసైడ్ అయితే, ఓకేనా? అలాగే ఔటర్ స్పియర్ దగ్గర అన్ని నెగటివ్ చార్జెస్, ఇవన్నీ ఏంటి? నెగటివ్ చార్జెస్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు నెగటివ్ చార్జెస్. ఇలా నెగటివ్ చార్జెస్. ఓకే, సో దిస్ ఇస్ మైనస్ క్యూ అండ్ దిస్ ఇస్ ప్లస్ క్యూ. పాజిటివ్ చార్జెస్ అన్ని ఇక్కడ ఉండి, నెగటివ్ చార్జెస్ అన్ని కూడా మనకు ఔటర్ స్పియర్ లో ఇలాగే ఉండాలంటే రూల్ లేదు. ఓకే, సో ఔటర్ స్పియర్ లో పాజిటివ్ చార్జెస్, ఇన్నర్ స్పియర్ లో నెగటివ్ చార్జెస్ ఉండొచ్చు, కాకపోతే ఆపోజిట్ చార్జెస్, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అయితే ఉండాలి. ఓకేనా? రైట్, సో ఈ మధ్యలో కనుక డైఎలక్ట్రిక్, ఈ మధ్య మనకు డిస్టెన్స్ ఉంది కదా, అవునా కదా? సపరేటెడ్ బై డిస్టెన్సా కదా? చూడండి, ఇన్నర్ స్పియర్, ఔటర్ స్పియర్ మనకు సపరేటెడ్ బై డిస్టెన్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ మధ్యలో మనం ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని కనుక పెట్టగలిగితే అప్పుడు అది కెపాసిటర్ గా యాక్ట్ అయిపోతుంది. ఆ కెపాసిటర్ ని మనం ఏమంటున్నాము? స్పెరికల్ కెపాసిటర్ అంటున్నాము. ఓకేనా? స్పెరికల్ కెపాసిటర్ అంటున్నాము. సో ఈ ఇన్నర్ స్పియర్ ఉంది కదా, ఈ ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ని నేను ఏ అనుకుంటున్నాను. ఈ ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ని నేను ఏ అంటున్నాను. అండ్ ఈ ఔటర్ స్పియర్ ఉంది కదా, ఈ ఔటర్ స్పియర్ యొక్క రేడియస్ ని నేను బి అంటున్నాను. ఓకే, దిస్ ఇస్ ఆరిజిన్. Okay, so now this forms a spherical capacitor. Okay, so the capacitance of spherical capacitor is given by C is equal to 4 pi epsilon naught divided by 1 by A minus 1 by B farad. This formula anamata. This is the formula for capacitance in case of spherical capacitor. In the case of spherical capacitor, where small a represents radius of inner sphere and small b represents radius of outer sphere. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? రైట్, చూడండి ప్రూఫ్. ఓకే, ప్రూఫ్. సో లెట్ స్మాల్ a be the radius of inner sphere, and b, small b is the radius of outer sphere. ఓకేనా? ఇన్నర్ స్పియర్ కి, అవుటర్ స్పియర్ కి ఏ అండ్ బి ఆర్ కరెస్పాండింగ్ రేడియస్ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు కెపాసిటెన్స్. సో ద కెపాసిటెన్స్ C of
spherical capacitor is given by ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్ములా C is equal to Q by V21. ఇక్కడ కూడా 2 లేయర్లు ఉన్నాయి కాబట్టి V21 అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫస్ట్ మనం V21 ఎవాల్యుయేట్ చేసి ఆ తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ కెపాసిటెన్స్ C ఫార్ములా వచ్చేస్తుంది. ఓకే, చూడండి. సో ఇప్పుడు నేను గాస్ లా తీసుకుంటున్నాను. బై గాస్ లా చూడండి. సో వాట్ ఈస్ గాస్ లా? Phi total, ఓకే, టోటల్ ఫ్లక్స్ is equal to Q enclosed is equal to the charge enclosed. అవునా కదా? Phi total is equal to Q enclosed. సో Phi total ని మనం ఏం రాసుకోవచ్చు? Phi is equal to ఇంటిగ్రల్ S d bar dot ds bar రాయొచ్చు కదా, అవునా? సో is equal to Q is equal to టోటల్ ఛార్జ్ ని మనం Q అనుకుంటున్నాం కాబట్టి Q అని రాస్తున్నాం. కానీ బట్ వాట్ ఈస్ d bar is equal to epsilon naught E bar కదా, అవునా? దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అవునా? సో d bar is equal to epsilon naught E bar. కాబట్టి నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏమైతుంది? ఇంటిగ్రల్ S d bar ప్లేస్ లో నేను epsilon naught E bar రాస్తున్నాను. epsilon naught E bar డాట్ ds bar is equal to Q. ఈ epsilon naught కాన్స్టెంట్ కదా, అవునా? ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్ కాబట్టి దాని ఇంటిగ్రేషన్ బయట రాయొచ్చు. అప్పుడు ఏమైపోతుంది? ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ అయిపోతుంది. ఈ ఎప్సిలాన్ నాట్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఏమైపోతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నదాన్ని మనం ఎలా రాయొచ్చు? ఈ బార్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డిఎస్ బార్ రాయొచ్చు, అవునా? సో ఈ డిఎస్ బయటికి రాసేయచ్చు, ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ స్పియర్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బయట రాసేసి ఈ బార్ ఇంటూ డిఎస్ బార్ is equal to Q by epsilon naught రాయొచ్చు. వాట్ ఈస్ దిస్? టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ds బార్ అంటే మనకు 4πr² కదా, బికాస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈస్ 4πr², వేర్ r represents radius of the sphere, అవునా కదా? సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈస్ 4πr². కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు? ఈ బార్ ఇంటూ 4πr², ఈ బార్ ఇంటూ 4πr² is equal to Q by epsilon naught రాయొచ్చు. ఓకే. సో నేను ఇది గాస్ లా అప్లికేషన్స్ అప్పుడు కూడా నేను చెప్పినాను. కావాలంటే మీరు గాస్ లా అప్లికేషన్ లో చూడండి, మీకు ఇది కనపడుతుంది. ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా అనే టాపిక్ లో నేను ఇక్కడ ఇది ప్రూవ్ కూడా చేసినాను. ఓకే, రైట్. సో అప్పుడు ఏం రాయొచ్చు నేను? ఈ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఈ 4πr² కూడా మనకు రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. సో 4π epsilon naught r² అయిపోతుంది. 4π epsilon naught r². సో ఇది వచ్చేసి మ్యాగ్నిట్యూడ్, అవునా కదా? గాస్ లా అప్పుడు కూడా మనం గాస్ లా అప్లికేషన్స్ అప్పుడు కూడా ఫస్ట్ మనకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో దాని ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది వెక్టార్ కదా, కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తో పాటు మనము ఓకే యూనిట్ వెక్టార్ కూడా రాయాలి కాబట్టి క్యూ బై 4π epsilon naught r² ఇంటూ ఏఆర్ క్యాప్ రాసేస్తాను. ఎందుకంటే ఇక్కడ వేరీ అయ్యేది ఓన్లీ రేడియస్ మాత్రమే, అవునా కదా? చూడండి, ఇక్కడ రేడియస్ ఆఫ్ ఇన్నర్ స్పియర్ ఏమో ఏ, రేడియస్ ఆఫ్ అవుటర్ స్పియర్ ఏమో బి. అంటే ఏం వేరీ అవుతుంది? ఏబిగా వేరీ అయిపోతుంది కదా, అంటే రేడియస్ ఒక్కటే వేరీ అయిపోతుంది, రేడియస్ వేరీ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏఆర్ క్యాప్ రాస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏఆర్ క్యాప్ ఎందుకు రాస్తామంటే బికాస్ రేడియస్ ఇస్ ఓన్లీ ద టర్మ్ విచ్ ఇస్ వేరింగ్. చూడండి 4π epsilon naught ఇదంతా కాన్స్టెంటే, చార్జ్ కాన్స్టెంటే, అవునా కదా? సో క్యూ కాన్స్టెంటే, 4π epsilon naught కాన్స్టెంటే, కాబట్టి ఇక్కడ వేరే ఓన్లీ రేడియస్ కాబట్టి ఇక్కడ ఏఆర్ క్యాప్ రాస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ V21 of spherical capacitor is చూడండి. సో V21 is equal to minus integral 2 to 1 ఈ బార్ డాట్ డిఎల్ బార్. కానీ ఇక్కడ డిఎల్ బార్ అంటే ఏంటి? మళ్ళీ డిఆర్ ఏఆర్ క్యాప్, అవునా? బికాస్ ఓన్లీ రేడియస్ ఇస్ చేంజింగ్. యాక్చువల్గా అయితే డి రో అని రాయాలి,
ఇక్కడ రేడియస్ రాసిన నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. సో డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ క్యాప్. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైతుంది, V21 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్. ఇప్పుడు చూడండి 2 to 1 అంటే అవుటర్ స్పియర్ టు ఇన్నర్ స్పియర్, అవునా. 2 to 1 అన్నప్పుడు అవుటర్ స్పియర్ టు ఇన్నర్ స్పియర్. ఇప్పుడు టోటల్ గా ఇంటిగ్రేషన్ మనం ఏ టర్మ్స్ లో రాస్తున్నాము, రేడియస్ టర్మ్ లో రాస్తున్నాం. కాబట్టి అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ ఏంటి, బి. ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ఏంటి, ఏ. కాబట్టి లిమిట్స్ కూడా ఇప్పుడు మనకు బి టు ఏ అయిపోతాయి, బి టు ఏ అయిపోతాయి, అవునా కాదా చెప్పండి. సో ఇక్కడ సెకండ్ అంటే అవుటర్ స్పియర్ రేడియస్ యొక్క అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ బి. ఇక్కడ 1 అంటే ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ఏ. కాబట్టి ఇక్కడ మనము బి టు ఏ రాస్తున్నాము. అండ్ ఈ బార్ అంటే ఇది కదా, Q/4πε0 r² AR క్యాప్. సో Q/4πε0 r² AR క్యాప్ డాట్ డిఎల్ బార్, డిఎల్ బార్ అంటే డిఆర్ ఏఆర్ క్యాప్, డిఆర్ ఏఆర్ క్యాప్. మళ్ళీ సేమ్ ఏఆర్ డాట్ ఏఆర్ అంటే 1 కదా. కాబట్టి V21 ఏమైపోతుంది, మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ Q/4πε0 r² dr అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆర్ తో, కాబట్టి ఇదంతా కూడా కాన్స్టెంట్. Q/4πε0 అనేది కాన్స్టెంట్, కాబట్టి దీన్ని మనము ఇంటిగ్రేషన్ బయట రాయొచ్చు. సో కాబట్టి మైనస్ Q/4πε0 రాస్తున్నాను, ఇంటిగ్రల్ ఆఫ్ బి టు ఏ 1/r² dr. ఓకే, సో మనకు ఫార్ములా తెలుసు ఏంటది, 1/x² dx అంటే ఫార్ములా -1/x అన్నమాట. అలాగే 1/r² dr అంటే -1/r అయిపోతుంది. ఓకే, -1/r. సో అప్పుడు V21 ఈజ్ ఈక్వల్ టు మైనస్ Q/4πε0 ఇంటూ -1/r. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ బి టు ఏ, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ బి టు ఏ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి Q/4πε0 రాస్తున్నాను ఇంటూ ఫస్ట్ ఆర్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1/r ఉంది, అప్పర్ లిమిట్ ఏ ఉంది, అంటే ఆర్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 1/a అయిపోతుంది, మైనస్ లోవర్ లిమిట్ బి సబ్స్టిట్యూట్ చేస్తే 1/b అయిపోతుంది. ఇది V21. ఇప్పుడు మనకు V21 వచ్చేసింది. V21 వచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా కెపాసిటెన్స్ కనుక్కోవచ్చు. సో దేర్ ఫోర్ ద కెపాసిటెన్స్ C of spherical capacitor is given by, చెప్పండి ఫార్ములా ఏంటి, C is equal to Q/V21. సో Q/V21 అన్నప్పుడు ఏం రాయొచ్చు, Q/4πε0 ఇంటూ 1/a మైనస్ 1/b రాయొచ్చు. ఓకేనా, అప్పుడు ఏం రాయొచ్చు, C is equal to Q. ఓకే, ఈ న్యూమరేటర్ లో ఉన్న Q యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ఈ Q/4πε0 ఉంది కదా, ఇది న్యూమరేటర్కి వెళ్ళిందంటే రివర్స్ అవుతుంది కదా. సో అక్కడ 4πε0/Q అయిపోతుంది. కింద డినామినేటర్ లో మళ్ళీ 1/a మైనస్ 1/b యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో ఈ Q క్యాన్సిల్ అయిపోతే సో మనకు C is equal to 4πε0 డివైడెడ్ బై 1/a మైనస్ 1/b ఫారడ్స్. సో ఇది టోటల్ గా ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పెరికల్ కెపాసిటర్. చూడండి, అదే కదా మనం రాసింది, అక్కడ ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. C is equal to 4πε0 1/a మైనస్ 1/b. ఓకేనా, సో ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు మనం. వెరీ సింపుల్, స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. నేను చెప్పిన ఆ స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అయితే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒక చిన్న స్పెషల్ కేస్ ఉంది, ఓకే. సో ఈ స్పెషల్ కేస్ కూడా మీరు నేర్చుకోవాలి. ఏంటి ఆ స్పెషల్ కేస్ అంటే ఐసోలేటెడ్ స్పియర్ అంటే సింగిల్ కండక్టర్ అన్నమాట. ఓకేనా, సింగిల్ కండక్టర్ అంటే సింగిల్ స్పియర్ అన్నమాట. సో అంటే ఇక్కడ మనకు ఇన్నర్ స్పియర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది,
ఓకే, ఇన్నర్ స్పియర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. కాకపోతే ఈ అవుటర్ స్పియర్ ఉంది కదా, ఈ అవుటర్ స్పియర్ మాత్రం మనకు, ఓకేనా, ఈ అవుటర్ స్పియర్ మాత్రం మనకు ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది అనమాట. ఈ అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి మనకు ఇన్ఫినిటీ ఉంటుంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద అవుటర్ స్పియర్ ఈస్ ఇన్ఫైనైట్, సో ఇక్కడ ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ఏ అలాగే ఉంటుంది, కానీ అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ బి మనకు ఇన్ఫినిటీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐసోలేటెడ్ స్పియర్ అంటాం. ఆ టైప్ ఆఫ్ స్పియర్ ని ఐసోలేటెడ్ స్పియర్. సేమ్ కెపాసిటెన్స్ కాన్సెప్ట్ అయితే సేమ్. ఇక్కడ అన్ని పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, ఇక్కడ అన్ని పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకు నెగటివ్ చార్జెస్ ఉంటాయి. కాకపోతే మనకు ఈ రేడియస్ వచ్చేసి, ఈ అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి మనకు ఇన్ఫినిటీ గనక ఉంటే దాన్ని మనం ఐసోలేటెడ్ స్పియర్ అంటాం. చూడండి, ఇక్కడ సింగిల్ స్పియరే ఉన్నట్టు కనపడుతుంది కదా, కనపడేటప్పుడు మనకు సింగిల్ స్పియర్ ఉన్నట్లు కనపడుతుంది, అందుకే దీన్ని ఐసోలేటెడ్ స్పియర్ అంట. ఐసోలేటెడ్ అంటే సింగిల్ లేదా సపరేట్ అయిన స్పియర్ అన్నమాట. ఓకేనా, సో ఈ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మనకు వచ్చే ఆ స్పియర్ ని మనం ఏమంటాము, ఐసోలేటెడ్ స్పియర్ అంటాము. ఓకే, సో ఆ పాయింట్ రాస్తున్నాం చూడండి. ఇఫ్ ద అవుటర్ కండక్టర్ రేడియస్, ఇఫ్ ద అవుటర్ కండక్టర్ ఆర్ అవుటర్ స్పియర్ ఏదైనా అనొచ్చు, ఓకేనా, అవుటర్ కండక్టర్ లేదా స్పియర్ కూడా అనండి, నో ప్రాబ్లం. విత్ ద అవుటర్ కండక్టర్ లేదా స్పియర్ రేడియస్ ఈస్ ఇన్ఫినిటీ, then it is called, then it అంటే ఇక్కడ spherical capacitor, then this spherical, then that type of spherical capacitor, then it is called as isolated sphere, then it is called as isolated sphere. ఓకేనా, సో ఈ ఐసోలేటెడ్ స్పియర్ కి కెపాసిటెన్స్ ఫార్ములా ఏమైపోతుంది, ద కెపాసిటెన్స్ ఆఫ్ isolated sphere is given by జస్ట్ ఇక్కడ ఈ జనరల్ ఫార్ములాలో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టండి. b ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే 1/b ఏమైపోతుంది, 1/ఇన్ఫినిటీ అంటే 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ ఉండదు, అవునా, ఆ టర్మ్ ఉండదు. కాబట్టి 1/b మనకు 0 అయిపోతుంది, కాబట్టి ఆ టర్మ్ ఉండదు. కాబట్టి సి ఏమైపోతుంది, 4πε0 డివైడెడ్ బై 1/a. ఈ 1/a పైకి వస్తే a/1 అయిపోతుంది. కాబట్టి మనకు సి ఫార్ములా ఏమవుతుంది, 4πε0 ఇంటూ a అయిపోతుంది, అంతే కదా. 1/a పైకి వస్తే a అయిపోతుంది, కాబట్టి 4πε0 తో a మల్టిప్లై చేస్తే 4πε0 a అయిపోతుంది. ఓకే, ఫారడ్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఐసోలేటెడ్ స్పియర్. ఇది ఒక స్పెషల్ కేసు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, రైట్, అంతే. చూడండి, స్పెరికల్ కెపాసిటర్ అంటే ఇంతే, సింపుల్ గా ఉందా లేదా, అవునా. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం మనము, సో జనరల్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు Q/V21. అక్కడ నుంచి మనం గాస్ లా తీసుకున్నాము. గాస్ లాలో d బార్ డాట్ ds బార్ ఈజ్ ఈక్వల్ టు Q, d అంటే మళ్ళీ ε0 e బార్, కాబట్టి ఈ ε0 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే e బార్ డాట్ ds బార్ Q/ε0 అయిపోతుంది. దీన్ని e బార్ ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా రాసుకోవచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ను 4πr² కదా, 4πr² ఈజ్ ఈక్వల్ టు Q/ε0. సో ఈ 4πr² ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే Q/4πε0 r². ఇది మ్యాగ్నిట్యూడ్, మనకు ఈ బార్ అనేది వెక్టర్ కాబట్టి AR క్యాప్ రాస్తున్నాము. నెక్స్ట్, పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, జనరల్ ఫార్ములా V21 ఈజ్ ఈక్వల్ టు -2 e బార్ డాట్ dl బార్. ఇక్కడ dl బార్ అంటే బికాస్ రేడియస్ ఒక్కటి చేంజ్ అవుతుంది కాబట్టి dr AR క్యాప్. సో అవి రెండు తీసుకొచ్చి ఈ బార్ డిఎల్ బార్ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు జస్ట్ ఆ ఇంటిగ్రేషన్ ని సాల్వ్ చేస్తే మీకు V21 వచ్చేస్తుంది. ఆ V21 తీసుకొచ్చి కెపాసిటెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ కెపాసిటెన్స్ వచ్చేస్తుంది.
ఓకే, ఆ తర్వాత ఈ స్పెషల్ కేసు ఐసోలేటెడ్ స్పియర్ అన్నప్పుడు మనకు అవుటర్ కండక్టర్ యొక్క రేడియస్ మనకు ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో బి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/b 0 అయిపోతుంది, కాబట్టి ఈ టర్మ్ రాదు మనకు ఫార్ములాలో. అప్పుడు 4πε0 A ఫారెడ్స్ అయిపోతుంది. దట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ స్పియర్. ఓకేనా. సో సీక్వెన్స్ గా ఈ పాయింట్స్ అన్ని కూడా నీట్ గా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ ఈఎంటిఎల్ సబ్జెక్ట్ లో ఆర్ ఈఎంఎఫ్ సబ్జెక్ట్ లో, ఓకేనా. సో ఈసీ వాళ్ళకైతే ఈఎంటిఎల్, ట్రిపుల్ వాళ్ళకైతే ఈఎంఎఫ్ అంటాం కదా. ఓకే, సో ఈఎంఎఫ్ అయినా ఈఎంటిఎల్ సబ్జెక్ట్ అయినా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ ఎలా రాయాలి అనేది గుర్తుపెట్టుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు ఈజీగా మీకు మైండ్ లో గుర్తుండిపోతాయి. నో ప్రాబ్లం. ఓకేనా. రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.